నేను మీ హరిత. ఇప్పుడు నేను హైదరాబాద్ షామీర్పేట్లోని ఎక్సలెన్షియా క్యాంపస్కి వచ్చాను. హైదరాబాద్లోని ద బెస్ట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎక్కడ అంటే ముందుగా మనకు ఎక్సలెన్షియా పేరే వినిపిస్తోంది. అతిపెద్ద క్యాంపస్ కూడా ఇది. పిల్లల్ని వినూత్న పద్ధతుల్లో అన్ని రకాలుగా అన్ని విధాలుగా తీర్చిదిద్దుతారు ఇక్కడి సిబ్బంది. మరి వీరి స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం పదండి. క్లాస్ రూమ్కి అయితే నేను వెళ్తున్నాను. చాలామంది పిల్లలు ఉన్నారు. హాయ్ అబ్బా, ఎంత క్యూట్గా ఎంత స్వీట్గా మాట్లాడుతున్నారు. ఎలా ఉంది ఎక్సలెన్షియా? ఎక్సలెన్షియా ఎక్సలెంట్గా ఉంది, అంతేనా? ఓకే, మీరందరూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కదా? ఓకే, నేను ఒకరిద్దరితో మాట్లాడి చూస్తాను. హాయ్. హలో. పేరేంటి? సుగంధిని. సుగంధిని. ఎక్కడి నుండి వచ్చావు? వరంగల్. వరంగల్ నుంచి. స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తావు? ఫ్యాకల్టీ బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది ఫ్యాకల్టీతో, స్టూడెంట్స్తో. ప్రాపర్ స్టడీ అవర్స్ ఉంటాయి, ప్రాపర్ ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది, ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎవ్రీడే మార్నింగ్ యోగా ఉంటుంది, ఈవినింగ్ 2 hours గేమ్స్ ఉంటాయి. బాగా నచ్చింది ఏంటి ఇక్కడ? ఎన్విరాన్మెంట్. మీ ఫ్యాకల్టీ గురించి కానీ మీ డైరెక్టర్ అండ్ ఫౌండర్ వెంకట్ గారి గురించి కానీ ఏం చెప్తారు? ద వే దే ఇంటరాక్ట్ విత్ అస్, కమ్యూనికేషన్, ఇంకా ఇంగ్లీష్ స్కిల్స్ పెంచుకోవడానికి ఎంయూఎన్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ సో గుడ్ ఫర్ అస్ అండ్ హెల్ప్ఫుల్. అన్ని రకాలుగా ఇక్కడ బాగుంది, అందుకే వరంగల్ నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం, అంతేనా? యా, థ్యాంక్ యూ. నీ పేరు? హారిక మ్యామ్. హారిక. ఎక్కడి నుంచి? వరంగల్. ఓ, వరంగల్ వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది ఎక్సలెన్షియా గురించి? ఏం విన్నావు? ఇక్కడికి వచ్చాక ఎలా అనిపించింది? ఎక్సలెన్షియా గురించి నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను మ్యామ్. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ద కాలేజ్ విచ్ విల్ డెవలప్ మీ ఇన్ ఆల్ ది సెక్టర్స్. అండ్ నాకు ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా అన్ని యాక్టివిటీస్లో నాకు ఎడ్యుకేషన్ ఇచ్చే కాలేజ్ కావాలని సెర్చ్ చేస్తున్నప్పుడు ఐ గాట్ ఎక్సలెన్షియా. అండ్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఇట్ ప్రూవ్డ్ రైట్. ఓకే, ఎక్సలెన్షియా డెవలప్డ్ మీ త్రూ MUN అండ్ ఐడియేషన్ ఛాలెంజెస్. అండ్ నాట్ ఓన్లీ అకాడమికలీ బట్ ఆల్సో ఇన్ కో-కరికులర్ యాక్టివిటీస్ ఎక్సలెన్షియా ఈస్ ద బెస్ట్. మెయిన్గా నీకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి? టీచింగ్ ఫ్యాకల్టీనా? ఏది ఎక్కువ ఏది నచ్చుతుంది? A teaching faculty is obviously excellent in Excellencia. The environment here and early morning yoga, the time they give for sports. ప్రతి స్టూడెంట్ పై ఫోకస్ ఉంటుందా ఇక్కడ? Each and every student from top ranker to the slow learner, each faculty will concentrate on each and every student. ప్రతి స్టూడెంట్ మీద కేరింగ్ ఉంటుంది, Yes, అంతేనా? we have homework analysis and error analytics that will be checked by VP madam for each and every child. ఎక్కువగా చదువు మీదనే శ్రద్ధ పెడతారా, లేకుంటే అన్ని విషయాల మీద మీరు అన్నట్టు స్పోర్ట్స్, యోగా, మెడిటేషన్, ఫుడ్, ఇంకా ఇలాంటివన్నిటి మీద కూడా ఉంటుందా? Food is excellent. They'll concentrate in all the sectors, not only education. They'll give importance to everything. థ్యాంక్ యూ. కొంతమంది అబ్బాయిలతో కూడా మాట్లాడి చూద్దాం. పేరు? అనురాగ్ మ్యామ్. అనురాగ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఎక్కడి నుండి వచ్చావు? మేడ్చల్ మ్యామ్. ఎలా ఉంది ఎక్సలెన్షియా? చాలా బాగుంది. అంటే చాలా బాగుంది అంటే ఏం ఎక్కువగా ఇష్టం ఇక్కడ? ఎందుకు నచ్చింది? ఓవరాల్ అన్ని యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తారు. స్టడీస్తో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటుంది. స్పోర్ట్స్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ లైక్ ఫెస్ట్ అయినా, యాన్యువల్ ప్రోగ్రామ్ అయినా, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఉంటాయి. బయటికి ఒలింపియాడ్స్కి కూడా పట్టుకోపోతారు. ఫుడ్ కూడా బాగుంటుంది. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్రీ అవ్వడానికి చేస్తూ ఉంటారు. ఇంకా స్టడీస్ like not only hard work, they'll use different tactics. They'll tell us strategies to follow, how to, they'll make a plan for 1 month or for 2 months. This is our target, you should complete this, you should do this. Like అన్ని చాలా ప్లాన్ తోని కంప్లీట్ చేస్తారు. సో మాకు చదువులో కూడా చాలా ఈజీ అవుతుంది. 10th వరకు మేడ్చల్లో చదువుకున్నావు, అంతేనా? 10th వరకు ఎలా ఉంది నీ స్టడీ? ఇక్కడికి వచ్చాక ఎలా ఉంది? 10th వరకు స్టడీ చేస్తుండే, కాకపోతే ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండకపోతుండే. ఇక్కడ వచ్చినాక చాలా పనులు తొందరగా అయిపోతాయి, ప్లస్ స్పోర్ట్స్ కూడా ఆడతాము. అన్ని పనులు చాలా టైంతో అయిపోతాయి. ఓకే, ఇక్కడ లెక్చరర్స్ గురించి కానీ వెంకట్ గారు
డైరెక్టర్ అండ్ ఫౌండర్, ఆయన గురించి కానీ ఏం చెప్తారు? ఆయన ఫ్రీక్వెంట్గా వస్తుంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అడుగుతుంటారు, ఎలాంటి ఏమైనా అన్కంఫర్టబుల్ అనిపిస్తుందా, ఫ్యాకల్టీ గురించి అప్డేట్ తీసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న డీటెయిల్స్ కానీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి అన్ని అడ్వైసెస్ ఇస్తుంటారు. ప్లస్ టీచర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఎప్పుడైనా డిప్రెస్ ఫీల్ అవుతున్నా, కొంచెం లో ఫీల్ అవుతున్నా వాళ్ళు ఎప్పుడు మోటివేట్ చేస్తుంటారు. వెంకట్ గారు, అన్ని క్లాస్ రూమ్లో అయితే తిరగలేను కానీ ఒక క్లాస్ రూమ్కి వెళ్ళొచ్చాను. పిల్లలు చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను లేను అక్కడ, మీరు లేరు అందుకే అంత హ్యాపీగా మాట్లాడారు. మీరు ఏమైనా భయపెడతారా? కొంచెం మాట్లాడండి లేండి, అసలు భయం లేదు. రెస్పెక్ట్ ఇవ్వాలో అంతా ఇస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, అన్నిటి గురించి బాగా చెప్పారు. వాళ్ళలో హ్యాపీనెస్ కనిపించింది. అంటే ఏదో ఎగ్జామ్ సీజన్ ఇప్పుడు యాక్చువల్గా రేపు ఎగ్జామ్ నడుస్తున్నాయి వాళ్ళకి, అలా హ్యాపీగా ఉన్నారు అని అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు అన్ని ప్రిపేర్డ్గా ఉన్నారు, ఎప్పుడు ఎనీ టైం ఎగ్జామ్ పెట్టని రాసేటట్టు ఉన్నారు మొత్తానికి. అట్లా తయారు చేశారు మీరు, అంతేనా? థ్యాంక్ యూ టీమ్. స్టార్టింగ్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, నాకు ఆన్సర్ ఇంకా రాలేదు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. బ్యాక్గ్రౌండ్ అంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడానికి డెఫినెట్గా ద బెస్ట్ పర్సన్ విల్ బి ఏ టీచర్ అండి. ఐఎమ్ బేసికలీ ఏ టీచర్. నేను చదివింది మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ, 96 పాస్ అవుట్. ఆ తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కెమిస్ట్రీ లెక్చరర్గా అక్రాస్ ఇండియా. ఐ వాజ్ ఇన్ ఢిల్లీ ఫర్ 11 years అండ్ దెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ఇండియా ఫర్ లాస్ట్ ఇప్పుడు 26th year నాకు ఇది. అంటే నేను ఒక 16 years ఎక్స్పీరియన్స్ తర్వాత ఎక్సలెన్షియా స్టార్ట్ పెట్టాల్సి వచ్చింది. బాగా ఆలోచించి చేసి ఎలా పెడితే బాగుంటుంది, అన్ని రకాలుగా కేరింగ్ తీసుకొని మరీ పెట్టారు, అంతే. సింపుల్ కాన్సెప్ట్ సింపుల్. అది పేరెంట్కి ఏం కావాలి, టీచర్కి ఏం కావాలనేది ఆ రెండు కాంబినేషన్ చాలా డెడ్లీ కాంబినేషన్. వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి అది ఇచ్చాము, అక్కడ ఎక్కువ ఇచ్చాము. అది లాస్ట్ ఇయర్ ఒక అవార్డు కూడా అందుకున్నట్టున్నారు. లాస్ట్ 3-4 years నుంచి మోస్ట్ ట్రస్టెడ్. మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మోస్ట్ ట్రస్టెడ్ చైన్ ఆఫ్ జూనియర్ కాలేజెస్ అని ఒక సర్వే చేసి మాకు అవార్డు ఇచ్చారు, ఆల్ కాలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ హైదరాబాద్. దట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. లాస్ట్ ఇయర్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. తర్వాత ఇంతకుముందు కూడా బహ్రెయిన్లో ఒక అవార్డు వచ్చింది, దుబాయ్లో ఒక స్పీకర్గా సెషన్ మనం చేశాను నేను, రైట్. సో ఇట్లా పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ ఆఫ్టర్ 8-9 years. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ దేర్. పేరెంట్ ట్రస్ట్ కానివ్వచ్చు, టీమ్ ఎక్సలెన్స్, మా టీమ్ మెంబర్స్ వర్క్ ఇస్ ఎవ్రీ వన్ టుగెదర్, దానివల్ల రికగ్నిషన్ వచ్చింది. అండ్ ద రీసెంట్ అవార్డ్ వాట్ వీ గాట్ ఈస్ మోస్ట్ ట్రస్టెడ్ జూనియర్ కాలేజ్ అనేది వెరీ పవర్ఫుల్ అవార్డ్. అది మేము వస్తుంది అనుకోలేదు కాబట్టి ఐ థింక్ నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఆ అవార్డు మిమ్మల్ని వరించింది, అంతేనా? థ్యాంక్ యూ. ఓకే, ఎన్ని కోర్సెస్, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి ఇక్కడ? స్కూల్ విషయానికి వస్తే ఏం చెప్తారు, కాలేజెస్ విషయానికి వస్తే ఏం చెప్తారు? స్కూల్ మాది ఇప్పుడు మీరున్న ప్రెమిసెస్ స్కూల్ సిబిఎస్ఈ, ఇది ఇక్కడ 12th వరకు సిబిఎస్ఈ ఉంది. ప్లస్ కొత్త స్కూల్ ఓన్లీ ఫర్ గర్ల్స్ వస్తుంది 10th ఎగ్జిట్ 10-11లో, అది కూడా సిబిఎస్ఈ స్కూల్ కానీ ఓన్లీ ఫర్ గర్ల్స్. అది అంటే హైదరాబాద్లో సిబిఎస్ఈ స్కూల్ ఓన్లీ ఫర్ గర్ల్స్ లేదు. సో మేము ప్రయత్నం చేస్తున్నాం అట్లా. అది సో ఈ ప్రిమైసెస్లో మీరు చూస్తున్న స్కూల్ అండ్ కాలేజ్ ఉంది ఇక్కడ. మేము ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఇస్తున్నాం ఇక్కడ. అని సిఏ, సిపిటి, సిఏ ఫౌండేషన్, ఆల్ కైండ్ ఆఫ్ కోచింగ్ ఇస్తున్నాం ఇక్కడ. సో పిల్లలకి ఎంసెట్ కానివ్వండి, బిట్స్ కానివ్వండి, మెయిన్స్, అడ్వాన్స్, ఈ లెవెల్లో, బైపీసీ వాళ్ళకి మెడిసిన్, బీడిఎస్, అందరికీ మెడిసిన్ రావాలని లేదు. సో మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ సరిపడైతే ఉందో పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని బట్టి వాళ్ళకి డిఫరెంట్ కోర్సెస్ చేస్తున్నారు పిల్లలు. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే స్ట్రాంగ్ అకాడమిక్స్ కాకుండా ఎవ్రీథింగ్ వీఆర్ గివింగ్ ఇట్. మీరు చూసినట్టయితే పిల్లలు, సో మంచి అకామిడేషన్, ఫుడ్, టీచర్ టైం ఎక్కువ ఇస్తాం మేము ఇక్కడ. మా దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే మాకు మెంటర్షిప్ అని ఒకటి ఉంటుంది. అంటే మా టీచర్స్ ఏం చేస్తారంటే ఒక క్లాస్కి మెంటర్షిప్ ఇస్తాం, వాళ్ళ పిల్లలకి ఆ కనెక్షన్ వాళ్ళకే ఉంటుంది అన్నట్టుగా. ఆ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా హీస్ టు టేక్ కేర్, విల్ టాక్ టు ద పేరెంట్స్ అండ్ ఆల్. హోంవర్క్ అనలిటిక్స్ అని, ఎర్రర్ అనాలిసిస్ అని, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వర్క్ సెషన్స్ అయితే క్లాస్ పాఠం చెప్తారో అదే టీచర్ మళ్ళీ వర్క్ సెషన్ తీసుకుంటారు. ఇది ప్రతి సెక్షన్కి ఇస్తున్నాం మేము. దీస్ ఆర్ ద యూనిక్నెస్, నో కాలేజ్ కెన్ డూ దిస్. ఈ ప్రోగ్రామ్ చూశాక అంటే చాలా మందికి ఎక్సలెన్షియా గురించి తెలుసు, తెలియని వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూశాక ఎక్సలెన్షియాలో కాలేజ్లో జాయిన్ చేయాలనుకున్నా అండ్ స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నా మీరు ఏం చెప్తారు, ఎలా కన్సల్ట్ అయ్యేది? ఎక్సలెన్షియాలో కానివ్వండి, ఏ కాలేజ్ కానివ్వండి, ఏ స్కూల్ కానివ్వండి, ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే దే షుడ్ గో టు ద క్యాంపస్ వెళ్ళాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, చాలా మంది పిల్లలతో మాట్లాడాలి, అన్ని మాట్లాడాలి. మీరు చెప్పిందే నమ్మని అవసరం లేదు, మీరే స్వయంగా చూడండి. అదే చేయాలి. చైల్డ్ ఫీడ్బ్యాక్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, పేరెంట్ ఫీడ్బ్యాక్ ఇస్ ఇంపార్టెంట్. మేము దాన్ని నమ్ముతున్నాం. పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడినా. సో మేము ఆ ట్రాన్స్పరెన్సీ
తీసుకొచ్చాము. మా దగ్గర రోబస్ట్ ఫీడ్బ్యాక్ ఎక్కువ ఉంటుంది మా దగ్గర. మీ ఫీడ్బ్యాక్ ప్రతి టీచర్ మీద, ప్రతి సిస్టమ్ మీద ఫీడ్బ్యాక్ ఉంటుంది. కార్పొరేట్ ఆఫీస్ నుంచి కాల్స్ పోతాయి పేరెంట్స్కి, అయితే ఇక్కడ ఫిజికల్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. సో లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా విత్ ఇన్ 24 hours ఫిక్స్ చేయాలి ప్రాబ్లం. సో వందలాది మంది, వేలాది మంది ఉన్నట్టున్నారుగా పిల్లలు. 6,000 మంది పిల్లలు. 6,000 మంది పిల్లల్ని మీరు మీ సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు. అది ఎగ్జాగరేషన్ అవ్వచ్చు, కానీ ఎంత చేసినా కూడా ఎక్కడో గ్యాప్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ గ్యాప్ని వదిలిపెట్టకుండా దాన్ని ఫిక్స్ చేసుకుని పోవాలి ఎప్పుడే. కానీ 100% పర్ఫెక్ట్గా ఎవరు చేయలేరు, బట్ గ్యాప్ కనిపించినప్పుడు వీ షుడ్ బి రెడీ టు టేకప్ అండ్ ఫిక్స్ ద ప్రాబ్లమ్. అది మా దృక్పథం, అదే మా పద్ధతి కూడా అదే కంపల్సరీ. అది థ్యాంక్ యూ వెంకట్ గారు, మీతో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.